ఒక కారిడార్ డెవలప్ చేయాలనుకుంటున్నాం. డెఫినెట్గా ఒక మంచి పాలసీతో ముందుకు వస్తాం. త్వరగా ఒకటి. సార్ నా పేరు శరత్ బాబు, ఫోటో జర్నలిస్ట్ అందరి తరపున మీకు 100 రోజుల శుభాకాంక్షలు. సార్ గతంలో రాజశేఖర రెడ్డి గారు రాజీవ్ గురుకల్ప ఇళ్ళని స్టార్ట్ చేశాడు కదా, దాంట్లో 10,000 రూపాయలు తీసుకొని అందరు కూడా బ్యాంకులలో చేసుకున్నారు. అవి సగమే కంప్లీట్ అయిపోయి ఎవరు కూడా ఇవ్వలేని పరిస్థితి. మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మనం ఆ ఇళ్ళని పూర్తి చేసేసి లేని వాళ్ళకి ఇస్తారా? అవి సగంలో పూర్తి అయి ఉన్నాయి. ఎటు కాకుండా యాక్చువల్ గా వాటిని ఆక్షన్ పెట్టి అమ్మడానికి కొనుక్కోవడానికి టెండర్లు పిలవడం జరిగింది గత ప్రభుత్వమే. అందులో ఏమేమి అమ్ముడు పోయినాయి మా గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వాటిని కంప్లీట్గా సమీక్షిస్తున్నాడు. ఏమున్నాయి ఏంది, అసలు అన్అలాటెడ్ ఉంటే యాజిటీస్గా వెరైటీస్ అమ్మాలనా, లేకపోతే అలాట్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇవ్వాలనా, వీటి మీద ఒక ప్రణాళిక తయారు చేస్తున్నారు. వచ్చే ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్ సమావేశాలలో అసెంబ్లీలో చర్చించిన తర్వాత వీటి మీద నిర్ణయం తీసుకుంటాం. సార్ షానవాజ్